హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు షణ్ముఖ యాసిల్స్ A to Z. మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కొండాపురం మండల్. ఈ వీడియోలో కనబడుతున్న చిన్నపిల్లలు వచ్చేసి ప్యారెట్ బీక్ లాంగ్ టైల్కి సంబంధించినవి చిలకముక్కు పిల్లలు. ఈరోజు టాపిక్ వచ్చేసి లసోటా వ్యాక్సిన్ ఎలా వేయాలని చాలామంది అడుగుతున్నారు మన దగ్గర చిక్స్ తీసుకున్న వాళ్ళు. లసోటా వ్యాక్సిన్ వేయడం చాలా సింపుల్, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ లసోటా వ్యాక్సిన్. రెడ్ కలర్ది వచ్చేసి డైల్యూట్, పక్కన ఉండేది వచ్చేసి వ్యాక్సిన్ అండి. మనం ఈ వ్యాక్సిన్ తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఇంటికి తెచ్చుకోవాలి, లేదంటే పాడైపోతుంది. ఖచ్చితంగా ఐస్ వేసుకొని మన ఇంటికి తెచ్చుకోవాలి. ఈ లసోటా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. కుక్కటి తెగులు రాకుండా మనకు ఇది బాగా సహాయపడుతుంది. మనం ఈ లసోటా వ్యాక్సిన్ వాడుతున్నప్పటి నుంచి ఇంతవరకు కుక్కటి తెగులు అనే సమస్య మన దగ్గర ఎప్పుడు లేదు. అందుకనేసి ఖచ్చితంగా మనం లసోటా వ్యాక్సిన్ వాడుకోవాలి. ఇది లసోటా వ్యాక్సిన్ వచ్చేసి 7 రోజుల పిల్లలకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం లసోటా వ్యాక్సిన్ వేసుకునే 24 గంటల ముందు కానీ తర్వాత కానీ మనం ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. ఓన్లీ నార్మల్ వాటర్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. మనం లసోటా వ్యాక్సిన్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్ వచ్చేసి డైల్యూట్. మన ఒక సిరంజి తీసుకొని ఒక 2 ml తీసుకోవాలి సిరంజితో. తర్వాత మన వ్యాక్సిన్లో దాన్ని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ వ్యాక్సిన్లో రెడ్ కలర్ డైల్యూట్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ అని కాదు, ఒక 10 సార్లు కలిపితే సరిపోతుంది. అది బాగా కలుసుకుంటుంది. మనం బాగా కలిపిన డైల్యూట్ వ్యాక్సిన్ని మళ్ళీ సిరంజితో తీసుకోవాలి. సిరంజితో తీసుకొని మళ్ళీ మన దగ్గర ఉన్న డైల్యూట్లో కలుపుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా డైల్యూట్లో కలుపుకోవాలి. మళ్ళీ ఒక 3 times 4 times అలా షేక్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అంతే ఫ్రెండ్స్, మనం కోడి పిల్లలకు వ్యాక్సిన్ వేసేసుకోవచ్చు. మనం చిన్న కోడి పిల్లలకి ఒకటి కంట్లో మాత్రమే వేసుకోవాలి. పెద్ద కోళ్ళకైతే ఒకటి కంట్లో ఒకటి ముక్కులో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి పెద్ద కోడి కాబట్టి ఒకటి కంట్లో ఒకటి ముక్కులో వేయాలి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు వచ్చేసి కంపల్సరీ ఒక చుక్క వేస్తే సరిపోతుంది. చాలామంది చిన్నపిల్లలకు కూడా ఒకటి ముక్కులో ఒకటి కంట్లో వేయమని చెప్తారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వేయలేదు ఫ్రెండ్స్, కంట్లోనే వేశాను. అది బాగా పనిచేసింది. ఇంతవరకు మనకు కుక్కటి తెగులు అనేది మనకు రాలేదు ఫ్రెండ్స్. మనం కంట్లో ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత 1 నిమిషం వెయిట్ చేసి చూడాలి. అది నోట్లోకి వెళ్ళిన తర్వాతనే మనం కిందికి వదిలేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఇది పనిచేయదు. మనం వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కంట్లో ఒక చుక్క ఖచ్చితంగా పడే విధంగా చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, లసోటా వ్యాక్సిన్ వేయడం. అంతేకాకుండా చాలామంది ఎడమ కన్నులో వేయాలా కుడి కన్నులో వేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం ఏ కంట్లో వేసినా కూడా సరిపోతుంది. ఏమంటే మనం వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పిల్లకు మిస్ కాకుండా ప్రతి ఒక్క పిల్లకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు కుక్కటి తెగులు రాకుండా ఉంటుంది. ప్లస్ ఏ అనారోగ్యం రాకుండా చాలా హెల్తీగా పిల్లలు పెరుగుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిదానంగా జాగ్రత్తగా ఒక్కొక్క కోడి పిల్లలకు నిదానంగా వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ వచ్చేసి 1 గంట లోపల మనం వేసేసుకోవాలి. తర్వాత పనిచేయదు, తర్వాత వేయకూడదు ఫ్రెండ్స్. అది విషంగా మారి కోడి పిల్లలు చనిపోతాయి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి మా ఫ్రెండ్ ఇలానే వేశాడు, 1 గంట తర్వాత అది చనిపోయాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. 1 గంట లోపల వేసేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితులలో 1 గంట లోపల చేసేసేయాలి. 1 గంట తర్వాత ఇది పనిచేయదు. మరీ చెప్తున్నాను, 1 గంట లోపలనే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ కోడి పిల్లలకి ఏ ఫీడ్ వాడుతున్నారో చాలా హెల్తీగా ఉన్నాయి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మా కోడి పిల్లలకి ఏ ఫీడ్ వాడాం ఫ్రెండ్స్. మేము వచ్చేసి బియ్యం నూకలు, సొద్దలు, తౌడు 3 మిక్స్ చేసి 2 నెలల వరకు అదే వాడతాం ఫ్రెండ్స్. బాగా గ్రోత్ వస్తాయి. వీలైనంత వరకు మేము కోడి పిల్లను బంధించాం ఫ్రెండ్స్. బయట తిరిగే విధంగా చూసుకుంటాము. బయట తిరగడం వల్ల చాలా పురుగులు అందుకు తిని బాగా గ్రోత్ వస్తాయి ఫ్రెండ్స్.
వారానికి ఒకసారి వైమ్రాలు, ఒకసారి యాంటీబయాటిక్ పౌడర్ వాడతాను ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మన కోడి పిల్లలు ఎలా హెల్తీగా ఉన్నాయో. ఈ చిక్స్ వచ్చేసి మన దగ్గర 40 చిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా హెల్తీగా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, లసోటా వ్యాక్సిన్ వేయడం చాలా సింపుల్, చూశారు కదా. ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.